సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాదం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం హరి ఓం తత్సత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమ. శ్రీ సద్గురుభ్యో నమ. శ్రోతలందరికీ ధన్యవాదాలు. మనము భాగవతాంతర్గత అజామిలోపాఖ్యానాన్ని వింటూ ఉన్నాం. నిన్నటి వరకు విష్ణుదూతల భగవన్నామం యొక్క గొప్పతనాన్ని అంతా కూడా సూచించారు. ఆ క్రమంలోనే మనం వెళుతున్నాము. బ్రహ్మత్యానేక పాపాటపులగ్నికీలలు హరినామ కీర్తనములో గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులకు హరినామ కీర్తనములో తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణం హరినామ కీర్తనములో మధుపాన కిల్బిషమదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములోని పాతకాలకు సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా పోతాయి భగవన్నామ సంకీర్తన చేసినందువల్ల, భగవన్నామాన్ని స్మరణ చేసినందువల్ల, జపం చేసినందువల్ల. ఏంటవి? బ్రహ్మహత్యానేక పాపాటపులకగ్ని. బ్రహ్మహత్యాది అనేక పంచమహాపాతకాలు అంటారు. బ్రాహ్మణ హత్య, సురాపానము, బంగారం దొంగిలించుట, గురుపత్ని గమనము, ఇవి 4 మహాపాతకాలు. ఇలాంటి నలుగురితో ఎవరైతే సహవాసం చేస్తాడో వాడు 5వది. వీటిని పంచమహాపాతకాలు అన్నారు. పంచమహాపాతకాలు కొన్ని జన్మల వరకు కూడా అనుభవించవలసి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అలాంటి ఎవరికది? భగవంతుని యొక్క స్మరణ లేని వాళ్ళు. ఎవరైతే భగవంతుని యొక్క స్మరణ చేస్తారో వాళ్లకు బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు. బ్రహ్మహత్యాది సమస్త దోషాలు ఏవైతే ఉన్నదో ఒక అరణ్యములో పడిన వాడికి ఎట్లాగైతే దారి లేకుండా వాడు 4 దిక్కుల తిరిగి పడిపోతూ ఉంటాడో, బ్రహ్మహత్యాది అనేక పాపాలు చేసిన అడవులలో ఆ అడవిని తగలబెట్టేదాని కొరకు ఏంటిది అంటే హరినామ కీర్తనములు కీలలు. హరినామ కీర్తనలు ఏదైతే ఉందో అగ్ని లాంటిది. అగ్ని ఎట్లాగైతే అరణ్యాన్ని తగలబెడుతూ ఉంటుందో అలాగే ఈ హరినామము బ్రహ్మహత్యాది అనేక పాపపు అడవులలో ఎట్లాగైతే అరణ్యములో దారి తెలియక వెళ్ళి బాధపడుతూ ఉంటాడో, ఒక దగ్గర కూర్చుని ఏడుతూ ఉంటాడో, ఇంకా రకరకాల స్మరణ చేస్తూ ఉంటాడో, అట్లాగే బ్రహ్మహత్యాది మహాపాతకాలు చేసిన పాపపు అడవుల యందు చిక్కుకున్న వాడికి భగవన్నామ స్మరణము అగ్ని లాంటిది. అంటే పాపాలంతా కూడా దహించి వేస్తుంది. తర్వాత బ్రహ్మహత్యాది పాతకాల వల్లే పంచమహాపాతకాలు. తల్పం అంటే ఏంటిది? మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే బెడ్, లేపేద పడక. అంటే గురుభార్యతో కూడా సమాగమం చేసిన వాడు పంచమహాపాతకాలలో ఒకటి సంపాదించిన వాడు అవుతాడు. కాబట్టి గురుతల్ప కల్మష కూర సర్పములకు. అరణ్యములో క్రూరమైన సర్పాలు ఉంటాయి. పట్టుకున్నాయంటే వదలవు. కొండ చిలువ లాంటిదంతా కూడా పట్టుకున్నాయంటే ఇక మింగేయడం తప్ప అది వదిలిపెట్టవు. అట్లాగే ఇక్కడ గురుతల్ప కల్మష క్రూర సర్పము అన్నారు. గురువు యొక్క భార్య తల్లితో సమానమైంది. ఎందుకు అంటే పూర్వకాలంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు గురువులంతా కూడా వేదాంగాలు నేర్పిస్తూ ఉంటే అక్కడ గురుపత్ని కాయలో గడ్డిలో ఇవో తెప్పించేసేసి వండి వీళ్ళకి పెడుతుండేది. అప్పుడు వంట చేసి పెట్టిన వాళ్ళు తల్లులు అవుతారా, ఇంకోటి అవుతారా? అలాంటి వాళ్ళను కూడా సంబోధించాలని ఉద్దేశించేత గురువు గారు లేనప్పుడు మరి అనుభవించాలనుకునేవాడు అనుభవించిన వాడు కూడా మహాదోషి, మహాపాపం. ఎట్లాగైతే సర్పం నోట్లో పడ్డవాడు బయటికి రాడో అలాంటి గురుతల్పగమనం చేసిన వాడి యొక్క పాపం నుంచి బయటపడడానికి అవకాశమే లేదుగా
కాబట్టి అలాంటి నివహంబులకు అన్నిటి బారదో హరినామ కీర్తనములకు అలాంటి దోషాన్ని కూడా భగవన్నామ స్మరణ ఏదైతే ఉందో, అయితే మాటికి భగవన్నామ స్మరణ చేస్తూ దోషం చేయమని కాదు. ఒకసారి దోషం చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, భగవన్నామ స్మరణ చేశాడు, అప్పుడు ఆ దోషమంతా కూడా పోతుంది అనే భావాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు రెండైనయా. మూడవది తపనీయ చౌర్య సంతసమంబులకు సూర్యకిరణముల్ హరినామ. బంగారు దొంగిలించడం అనుకున్నాం కదా, చౌర్యం అంటేనే దొంగలం. బ్రాహ్మణ్ యొక్క బ్రహ్మగాని యొక్క ఆయన దగ్గర ఉండేదక్క బంగారాన్ని ఎవరైతే చౌర్యం చేస్తారంటే దొంగతనం చేస్తూ ఉంటారో, అలాంటి దొంగతనం చేసిన వాళ్లకు సంతమసంపునకు, అదేంటిది తమసం అంటే అర్థం ఏంటిది? తమసం అంటే సమ్యక్ గాఢాంధకారం. ఎందుకు అంటే బంగారము దొంగలించడం మహాదోషం, పచమపాతకాలంలో మహాదోషం. ఇప్పుడు ఎంత పడుతుంది? బంగారు కొట్లలోనే, షాపులలోనే దొంగవాడు ఎత్తుకొని పోతున్నారు. అది నీకు డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, కానీ దాని యొక్క దోషాన్ని, పాపాన్ని అనుభవించేప్పుడు తెలుస్తుంది ఆ ఘోరము, ఆ ఘోర నరకము. అప్పుడు ఇలాంటిది అయితే దొంగతనం చేస్తాను, మళ్ళీ హరినామం చేస్తాను కాదు. దొంగతనం చేసి పశ్చాత్తాపడి హరినామం చేసినందువల్ల దోషం పోతుంది. మళ్ళీ చేసామనుకుంటే అది ఘోరమైపోతుంది. అందుకొరకే ఇది అన్యకృతే పాపం పుణ్యక్షేత్ర వినక్షతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి అన్నారు. అక్కడక్కడ చేసిన పాపాలన్నీ కూడా పుణ్యక్షేత్రానికి పోతాయి. పుణ్యక్షేత్రంలోనే ఒకవేళ పాపం చేస్తే ఏమవుతుంది? వజ్రలేపోతే, వజ్రం ఎట్లాగైతే కఠినంగా ఉంటుందో అట్లాగే పాపం కఠినమవుతుంది అన్నారు. ఏదో ఆవేశం చేతనో, లేదో లుబ్ధత్వం చేతనో, అత్యాశ చేతనో దొంగతనం చేసిన వాడు పశ్చాత్తాపడి మళ్ళీ భగవన్నామం చేస్తే ఎటువంటిది అంటే తమసంపునకు సూర్యకిరణములు అన్నారు. సూర్యకిరణాలు వచ్చినందువల్ల చీకటి ఎలాగైతే పోతుందో, ఆ చీకటి పోయిన తర్వాత తన పనులన్నీ ఎట్లా చేసుకుంటాడో అలాగే ఈ బంగారు దొంగిలించే చౌర్య దోషం చేత, దోషములు తమస్సు చేత ఆ చీకటి నుంచి బయటపడేదాని కొరకు భగవన్నామ సంకీర్తన ఏదైతే ఉందో వెలుగునిచ్చేది. తర్వాత మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. నాలుగో పాపం ఏంటిది? మధుపానం అంటే సురాపానము. ఇక్కడ మధు అంటే తేనె అని కూడా అర్థం ఉంది. ఒక దగ్గర అంటే ప్రసంగాన్ని బట్టి ఇక్కడ పంచమహాపాతకాలు కాబట్టి మధుపానం అంటే అక్కడ తేనె కావచ్చు, అక్కడ వేరే దగ్గర, ఇక్కడ మాత్రం సురాపానం చేసినందువల్ల ఏ దోషమైనదో, సురాపానం చేసినందువల్ల దోషం వస్తుంది అంటే ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఎక్కడ చూస్తే అక్కడ కళ్ళు సారాయి దుకాలు పెడుతూనే ఉన్నారు. మరి దానివల్ల చేసేవాడు, చేయించేవాడు, తాగేవాడు వీళ్ళందరూ కూడా దోషులే అవుతారు. అప్పుడు కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక పుణ్యకార్య పాపకార్య చత్వార సమభాగిన అన్నారు. పుణ్యకార్యంలో కూడా పాపకార్యంలో కూడా నలుగురు భాగత్తులు అనుకున్నప్పుడు మధుపానం చేసినందువల్ల ఏ కిల్లిపెట్టడం అంటే మదనాగం అన్నారు. ఇక్కడ మదనాగం అంటే మదం పట్టిన సర్పము అంటే, సర్పం అంటే ఇంకా దానికి ఎదురు ఏది ఉండదు, ఏది ఎదురుగా వస్తే దాన్ని భక్షణ చేస్తూ ఉంటుంది, కాటు వేస్తూ ఉంటుంది. మదనాగం మదించి అంటే మంచి యవ్వనములో ఉన్న నాగ సర్పం ఎటువంటిదో, ఇంకో రకంగా చెప్పాలంటే కుబుసం విడిచిన నాగసర్పం. కుబుసం అంటే ఏంటిది? దాని పై పొర వస్తుంది. ఎట్లా అయితే స్త్రీలకు ఋతుక్రమం నడుస్తుందో నెలకొక్కసారి, అట్లాగే సర్పాలకు కూడా క్రమం అన్నట్టుగానే కుబుసం పోస్తుంది ఆ శరీరం మీద. అది అమావాస్య రోజులలో దాన్ని విడుస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా, ప్రతి నెలలో కూడా. అందువల్ల అలాంటి కుబుసం విడిచిన పాము లాంటిది మధుపానము. ఆ మధుపాన దోషము, ఆ దోషాన్ని పోగొట్టేదానికి కూడా హరినామ కీర్తనములు, భగవన్నామ సంకీర్తనం ఏదైతే ఉందో అది మందు లాంటిది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబు హరినామ కీర్తనంబు. ఎంత చక్కటి విషయాన్ని చెప్పాడు. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల. మహిత
అంటే గొప్పనైన శ్రేష్టమైన అగ్రమైన యోగం చేత నిత్య సమాధి విధులన్నారు బ్రహ్మాది సురులకు. బ్రహ్మ మొదలగు దేవతలంతా కూడా, ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ మొదలగంతా కూడా ఉగ్రమైన యోగ సమాధి చేత ఏ ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటారో, ఏ అందరాని పూర్ణ నిర్వాణ సామ్రాజ్యం ఉందో, అలా తపస్సు చేసినప్పటికీ దేవతలకు సమాధి స్థితి రాదు. సమాధి స్థితి రావాలంటే యోగం చేస్తారు. అందరూ కూడా యోగం 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 అనుకున్నా బాగుందా యోగం ఏం చేస్తారు? ఊరికి ఆసనము ఇంత నాడీ శుద్ధి చేస్తారు, యోగం చేస్తున్నా అంటారు. యోగం అష్టాంగ యోగం, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సమాధి ఇక్కడ చెప్పారు. సమాధి అనే దానికి 8 అంగాలు. ఆ అంగాలతో కూడుకొని చేసినట్టయితే దానిలో ఉన్న ఆనందం వేరు. ఈ ప్రాపంచిక భోగానందం కంటే కూడా మిక్కిలి శ్రేష్టమైంది, ఇంకా తరగంది. ఎంత అనుభవిస్తున్నా పెరిగేది తప్ప తరగంది. అలాంటి ఆనందాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో ఆ యోగ సమాధి కూడా అది బ్రహ్మాదులకు సంభవించేది కాదు, దొరికేది కాదు. అలాంటి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంభు. నిర్వాణం అంటే మోక్షం, నిర్యాణం అంటే చావు. చూడండి ఎంత తేడా ఉంది. రాకు యావత్తు ఉంటేనేమో నిర్యాణము చావు, రాకు వావత్తు అంటే నిర్వాణము మోక్షం. నిర్యాణమేమో మళ్ళీ జన్మనిస్తుంది, నిర్వాణమేమో జన్మరహితం చేస్తుంది. అందుకొరక నిర్వాణం అంటే మోక్ష సామ్రాజ్య భోగభాగ్య కేరణంబులు అంటే నిర్వాణం అనే మోక్షమనే భోగము అంటే ఆనందము. ఆనందంలో కేవలం అంటే ఆడుకుండే నిత్య నిరంతరం కూడా అందం ఉండడమే ఆడుకోవడము. బయట చూసినా లోపల చూసినా ఆయనకు ఆనందమే ఆనందం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఆనందాన్ని పొందేదాని కొరకు భగవంతుని నామము ఆధారము అని ఇక్కడ చెప్తూ ఉండేదానికి కారణం. చూడండి, యమకింకరులతో విష్ణుకింకరులు భగవన్నామ యొక్క మహిమను గొప్పతనాన్ని చెప్తున్నారు. పంచమహాపాతకాలను పోగొడుతుంది. యోగ సమాధి అంది ఏ ఆనందమైతే లభిస్తుందో అలాంటి ఆనందానికి ఒకసారి భజన చేస్తున్నారు అక్కడ తాళము భావము రావణ చేస్తూ ఉంటే అసలు ఇంకా ఇల్లు ఒళ్ళు అంతా మర్చిపోయి ఏకాగ్రత స్థితికి వచ్చేసి ఎట్లాగైతే ఉంటారో ఆ కొంచెం భజన చేసినందువల్లనే అలా ఏకాగ్రత వచ్చి ఆనందం అందుకున్నారే. మరి నిత్య సమాధి నిష్ఠులైన వాళ్ళ యొక్క ఆనందం ఏంటిది? అంతవరకు భగవన్నామము అన్ని విధాలుగా జీవుణ్ణి అభివృద్ధి చేసి చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇస్తుందని చెప్పుతూ ముక్తికాంతై కాంతమోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు. ముక్తికాంత కాంతాన్ని ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, ఎట్లాగైతే పతివ్రత స్త్రీ తన యొక్క భర్త యొక్క సుఖాన్ని కోరి అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉంటుందో అది చాలా గొప్పతనం. ఎందుకంటే తల్లిలాగా ఏదో కార్యేషు దాసి కర్ణేశి మంత్రి అన్నట్టుగా ఈ లోకం కాలం కాదు, ఈ లోకంలో ఈ కాలంలో లేరని కాదు, మా తల్లులు ఉన్నారు. ఆ తల్లులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం ఇంతవరకు వస్తుంది. అందుకొరకు బ్రహ్మక్ష సాక్షాత్కారం కలిగిన మహానుభావులు ఉన్నారు, ప్రతివతామ తల్లులు ఉన్నారు, ముందే కాబట్టి సత్యవ్రతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఎక్కడో 100 కోటికి ఉన్నారు కాబట్టి ప్రపంచము ఎంతవరకు మనకు నడుస్తూ ఉంది, లేకపోతే ఎప్పుడో ప్రళయం అయ్యేది. అందుకొరక్కడికి ముక్తిని కాంత ఎందుకంటే కాంత కామనాథ కాంత అంటారు, కామ్యత ఇది కాంత అంటారు. అన్ని సుఖాన్ని ఇచ్చేదాన్ని కాంత అంటారు. అన్ని రకాల సుఖాన్ని ఇచ్చేది కాంత. భోజ్యేషి మాత వగైరా వగైరా మీద చదువుతూ ఉంటారే, అట్లాగా తల్లిలాగా, భార్యలాగా, మిత్రులాగా, మంత్రిలాగా అన్ని రకాలుగా పురుషునికి అంటే భర్తకి చేస్తుంటుంది కాబట్టి కాంత ముక్తిక. అట్లాగే ముక్తి కాంత అంటే ముక్తి అనే కాంత లోపల జీవుడు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత బయట ఇంకా ఏ మాత్రం కూడా బయట సంబంధమైన విషయాసక్తి లేనందువల్ల విషయాసక్తి వల్ల కలిగే దుఃఖము కూడా అక్కడ ఉండదు. విషయము లేదు, విషయాసక్తి చేత కలిగే దుఃఖము లేదు. ఒకటెప్పుడైతే ఉంటుందో రెండవది కూడా ఉంటుంది. విషయాసక్తి ఉన్నందువల్ల దుఃఖము ఉంటుంది. అందువల్ల అక్కడ విషయము లేదు, విషయాసక్తి లేదు. కాబట్టి ముక్తికాంత లోపల ముక్తికాంతైకాంత మోహన ఏకాంత మోహనం అన్నారు. ముక్తికాంత ఎటువంటిది అంటే ఏకాంతం, ఏకైవ అంత ఏకాంత. అతను చిత్త చివరికి ఒక్కడే ఉంటాడు, మనసు కూడా ఉండదు. అక్కడ ముక్తికాంతలో మనసు కూడా
తన యొక్క స్వరూపంలో లయమైపోతుంది. ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్. మోహనం అంటే మోహింపవడం అంటే అర్థం ఏంటిది? అక్కడ ఆకాంక్షించడం. ముక్తికాంతను ఆకాంక్షించే వాళ్ళు స్వరూప స్థితి అందే ఎప్పుడూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థితి కేలిమై హరినామ, అక్కడ ఆడుకునేదాని కొరకు, విహరించేదాని కొరకు హరినామ కీర్తనలు అంటే హరి భగవంతుడి యొక్క నామ. హరి అంటే కేవలం హరే కాదు, ఎవరెవరి ఇష్టదైవం ఉన్నారో వాళ్ళు ఆ ఇష్టదైవం యొక్క నామములు ఏవైతే ఉన్నావో ముక్తి కాంతను కూడా ఇచ్చి స్వరూప అజ్ఞానాన్ని కూడా పోగొడుతుంది. సత్యలోకానంద సౌభాగ్యముక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. అక్కడ సత్యమే తప్ప ఇంకోటి ఉండదు. అక్కడ చీకటి కూడా ఉండదు. ఎందుకంటే బ్రహ్మ స్వప్రకాశం కాబట్టి సూర్యునితో పని లేదు. అక్కడ ఎప్పుడు ప్రకాశమే ప్రకాశం ఉంటుంది. కానీ అక్కడ ఆనందము ఇంకా అన్ని ఆనందాల కంటే మరి ఆనందం ఏది ఉపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు ఆనందవల్లిలో ఒక్కొక్క ఆనందము మానవానందానికంటే కూడా 100 రెట్లు ఎక్కడ పోతూ చివరిలో సత్యలోక ఆనందం అన్నారు. అంటే ఉపనిషత్తు కూడా చెప్తుంది, కైవల్యం తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరాంతాత్పరిముచ్యంతి సర్వే అని ఈ విధంగా బ్రహ్మలోకం వరకు వెళ్ళిన వాళ్ళంతా ఇది ఎట్లా వెళ్తారు? ఉపాసన ద్వారా వెళుతూ ఉంటారు. ఆ ఉపాసన చేసినందువల్ల ఉపాసనలో కలిగే తత్వము ఏదైతే ఉందో పుణ్యము కాకుండా ఇంకా శక్తి కూడా ఉంటుంది. కాబట్టి సత్యలోకం వరకు కూడా తీసుకువెళుతుందిగా. అందువల్ల సత్యలోక ఆనంద సౌభాగ్యయుక్తముల్. సత్యలోకములో ఏ ఆనందమైతే లభిస్తుందో అంటే ఆ లోకానికి సంబంధించిన శరీరము, లోకానికి సంబంధించిన ఆయుష్, లోకానికి సంబంధించిన భోగము కేలమై హరినామ కీర్తనములు అలాంటి ఆనందాన్ని ఎప్పుడైతే సమస్త దోషాలు పోయినాయో ఇంకా ఆనందం. దోషం ఉంటే కదా ఆనందం. ఇంట్లో తను ఒక్కడే ఉన్నప్పుడు ఇంకా ఇతరం లేనప్పుడు భయమే ఉంటుంది. అందుకొరకు ఇక్కడ సమస్త దోషాలు ఎప్పుడైతే పోయినాయో దోష సంబంధమైన బాధ కూడా పోయింది. అందువల్ల హరినామ కీర్తనలు సత్యలోకానందాన్ని కూడా మరి మనకు అందజేసేదానికి సమర్థవంతమైనవి. మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు. మహిత నిర్వాణ సామ్రాజ్యం. నిర్వాణం అంటే ఇంతవరకు చెప్పుకున్నాం కదా, మోక్షం అనేది. ఆ మోక్షం అనేది ఏంటి? అదే ఒక సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే ఎదురులేని రాజ్యము. అంటే శత్రురహితమై సమస్త భోగభాగ్యాలు కలిగింది ఏదైతే ఉందో సామ్రాజ్యము. అలాంటి మహిత అంటే గొప్పనైన, ఇంకా దానికంటే గొప్పనైన రాజ్యం సామ్రాజ్యం అంటే నిర్వాణం. అంటే మోక్ష సామ్రాజ్యానికి మించిన ఇంకా ఏ సామ్రాజ్యం కూడా లేదు. అంటే భూలోకం నుంచి మొదలు పెట్టుకుంటే సత్యలోకం వరకు కూడా ఏ భోగాలు అయితే ఉన్నాయో దానికంటే మించింది. అందుకొరకే ఆనందవల్లిలో 100 రెట్లు ఎక్కువ చెప్పుకుంటూ పోయి సత్యలోకానందము బ్రహ్మానందములో ఒక లేశం వంటిది అని. అంటే మన బ్రహ్మానందం ఇంకెంత గొప్పదో మనం అర్థము చేసుకోవాలి. ఎందుకొరకు నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలమై హరినామ కీర్తనముల్. నిర్వాణం అంటే మోక్షము, మోక్షం అంటే మోక్షమందు అభిషేకం. ఎట్లయితే సామ్రాజ్యానికి ఒక వ్యక్తిని అభిషేకం చేసినందువల్ల సామ్రాజ్యానికి రాజు చక్రవర్తి ఎట్లాగంటామో అలాగే ఇక్కడ మోక్షం అనే సామ్రాజ్యాన్ని అభిషిక్తం చేస్తా అంటే మోక్షం కలుగుతుంది హరినామం చేత కూడా అని పద్ధతిగా చేస్తే. బహుకాల జనిత తపఫల సారముల్ కేలిమై హరినామ కీర్తనములు. బహుకాలం కాదు కదా, బహుజన్మల నుంచి కూడా భగవన్నామం చేసి ఆ తపస్సు చేత చేసినందువల్ల భగవన్నామ సంకీర్తనమందు నిష్ఠ ఏర్పడుతుంది. నిష్ఠ అంటే ఇంకా ఏమాత్రం కూడా కదలిక లేని, అక్కడి నుంచి కదలిక రాకుండా అంటే ఇంకా ఎప్పుడు కూడా వదలని స్థితి వచ్చేస్తుంది. బహుకాల జనిత తపసారములు. తపస్సు ఆయా తపస్సులు అంటారు. తపస్సు అంటే చాంద్రాయణాది తపస్సు, చాతుర్మాసాది తపస్సులు, ఇంకా కోరికలతో కోరుకుని చేసే తపస్సు, ఇలాంటి తపస్సులు ఏవేవైతే ఉన్నాయో
ఆ తపస్సులకు సంబంధించిన ఫలం చేతనే భగవన్నామందు రుచి కలుగుతుంది అన్నారు. భగవన్నామందు రుచి కలగాలంటే అంత సామాన్యమైంది కాదు. మనం చేస్తాం. గురువుగారు ఏదో మంత్రోపదేశం చేశాడు, 108 చేయమన్నారు, 108 ఎందుకు చేయన్నారు? నువ్వు కార్యరంగాల్లో ఉంటావో గృహస్థువు కాబట్టి సమయం దొరుకుతుందో దొరకదో అంటే 108 చేయమన్నారు. అయ్యా మా ఇంటికి వచ్చేసి 2 మెతుకులు తినిపోమంటే 2 మెతుకులు తింటాడా ఏంటి అంటే దాని అర్థం ఏంటిది? భోజనం చేయమని అర్థం. అంతేగాని 2 మెతుకులు తినన్నా కదా 2 మెతుకులు తిని లేచిపోతాడా ఏంటి? ఎవరన్నా చేశారు అట్లా? మీరు చెప్పరేమండి? అందువల్ల మరి 108 చేయమంటే 108 గురువుగారు 108 చేయమన్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు పూజ వస్తుందా అని పూజను చూసుకుంటూ 108 చేసి వెళ్ళిపోమ్మనా? నీ యొక్క సమయాన్ని బట్టి ఆకాంక్షను బట్టి చేయమని అర్థము, అంతేగాని 108 చేయమని కాదు. అట్లాగే ఇలా చేస్తూ 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 రాకుండా రావడం వల్ల ఈ తపస్సు వల్ల నిరంతరము చెయ్యాలనే ఆకాంక్ష కలుగుతుంది. ఆ ఆకాంక్ష ఏదైతుందో కలగడం భగవన్ నామందు రుచి కలగడము అంత సామాన్యమైంది కాదు. అది తగిలిందా? ఒక భక్తుడు అంట, మా కృష్ణుని రంగు ఎవరికి పట్టనే పట్టదు, ఆ రంగు పట్టిందంటే మళ్ళీ వదిలిపోదు. నలుపు రంగు ఏదైతే ఉందో అది వదులుతుందా ఏంటి సామాన్యంగా? అందుకొరకు నలుపు రంగు అంటే నలుపు రంగు కాదు, కృష్ణ భావమందు రక్తి ఏదైతే ఉందో అది కలగనే కలగదు. ఒకవేళ కలిగినా నిలవాలంటే ఈ తపస్సు చేసిన ఫలం చేత అది నిలిచిపోతుంది. అందుకొరకు ఆ తపఫలం ఏదైతే ఉందో భగవంతుని యొక్క నామం ఉందో అత్యంత ఆసక్తిని కలిగిస్తుంటుంది. అందుకొరకు బహుకాల జనిత తపస్సారముల్ కేలమే హరినామ కీర్తనములు. బహుకాలం చేత తపస్సు చేత చేసి 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 వచ్చినందువల్ల ఆ భగవంతుని యొక్క కీర్తన ఎంతో నిలిచి ఉంటుంటారు. ఈ విధంగా పుణ్యమూలంబులనపాయ పోషకంబో. పుణ్యమూలం అదే అందుకొరకు అన్నారు కదా, పుణ్యశ్రవణ కీర్తనం. మన మాటికి అప్పుడప్పుడు చెప్పుకుంటాం పుణ్యశ్రవణ కీర్తనం. భగవంతుని యొక్క నామాన్ని విన్నా, భగవంతుని యొక్క నామాన్ని అన్నా, కీర్తించిన పుణ్యం లభిస్తుంది అన్నారు. మోక్షం లభించకపోవచ్చు కాక పుణ్యమైన వస్తుంది. ఎందుకు అంటే పుణ్యం అనేది ఎట్లాగైతే ఇహలోక సాధన కొరకు ఇహలోకంలో వ్యవహరించాలంటే ధనమూలం జగత్ అని కొంతమంది అంటూ ఉంటారు. జగత్తులో ధనం ఉండవలసిందే. ఆ ధనము కూడా నీవు సంపాదించిన ధనాన్ని అనుభవించాలంటే కూడా పుణ్యం ఉండాలి. అంతే తేలిగా అనుభవించలేరు. కోటీశ్వరులు అనుభవిస్తున్నారు ఏంటి? కొందరికి షుగరు, బీపీ, తర్వాత క్యాన్సరు, ఇంకోటి వస్తూనే ఉంటాయి. దానివల్ల కూడా పంచదార తినకూడదు, ఉప్పు తినకూడదు, అన్నం తినకూడదు, ఏం తిన గాడిద గుడ్డు తినాలా? డబ్బు ఏం చేస్తుంది? నీ యొక్క పుణ్యం లేకపోతే. పుణ్యం ఉంటేనే దాన్ని అనుభవించగలుగుతాం, లేకపోతే అనుభవించడానికి అవకాశమే లేదు. డబ్బు చూసుకుని ధనమెచ్చిన మదమెచ్చును మత్తరంబు మరి మెచ్చున ధనం చూసుకొని ఇతరులను పీడించడమే తప్ప అది సద్వినియోగము. తాను అనుభవించలేడు, ఇతరులకు అనుభవింప చేయలేడు. తాను అనుభవించాలంటే పుణ్యం కావాలి. పుణ్యం కావాలంటే పుణ్యమూలంబో అనపాయ పోషకంబో. అపాయం లేని పోషకం ఉండాలి. జీవితంలో ఎన్ని అపాయాలు అంటే అర్థం ఏంటిది? రకరకాలుగా అడుగడుగునా కూడా మనకు అపాయం అంటే మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే డేంజర్. అపాయకరమైన స్థితిని పోగొట్టుకోవాలంటే పుణ్యమూలంబు అనపాయ పోషకంబు. అనపాయం అంటే అపాయం లేకుండా చేసేదాన్ని కూడా మీరు చెప్తే నమ్మరేమో కానీ ఈ పెనలూరు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో రకరకాలుగా కార్యక్రమాలు జరిగినాయి, నామాలు జరిగినాయి, ఏకాహాలు జరిగినాయి, సప్తాహాలు జరిగినాయి, వగర దాని యొక్క పుణ్యం చేతిని ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ఏ బాధ లేకుండా శరీరాన్ని వదిలిపెట్టారు. మంచంలో పడకుండా శరీరం పెట్టారు. అట్లాగే ఇక్కడికి వచ్చే భక్తులు నిత్యము చండీ కవచాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. పడిపోతూ కూడా పడకుండా ఉన్న రోజులు నాకే ఉన్నాయి, ఎవరికో కాదు. మోకాళ్ళ నొప్పుల చేత కింద పడిపోదాం అనుకున్న సమయంలో ఆ కవచం రక్షించేది. పూర్వకాలంలో యుద్ధం చేసేవాళ్ళు ఎట్లాగైతే కవచాన్ని ధరించి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, దానివల్ల ఎదుటి వాళ్ళ బాణాల చేత, కత్తి దెబ్బల చేత బాధ లేకుండా ఉండేదో అట్లాగే భగవన్ నామము భగవత్ కవచం లాంటిది శరీరానికి అపాయం లేకుండా చేస్తుంది.
అందుకొరకు దేవి కవచం అంత సామాన్యమైంది కాదు. దుర్గా సప్తశతిలో ఉంటుంది. మీరు కావాలంటే రోజు పారాయణ చేయండి. దానివల్ల మీకు ఏ అపాయం కూడా రాదు. అందుకొరకు పుణ్యమూలంబు అనపాయ పోషకంబు, అపాయము లేకుండా ఉండే స్థితిని పోషించేది భగవన్నామము. అందుకొరకు కూర్చుంటే రామయ్యను, నిలుచుంటే రామయ్యను, తినుకుంటూ రామయ్యను, నడుచుకుంటూ రామయ్యను, రామ్ రామ్ రామ్. ఏదో విధంగా అనవయ్యా భగవన్నామని. రామ అంటావో, కృష్ణ అంటావో, నారాయణ అంటావో, శివ అంటావో, అమ్మ అంటావో, లలిత అంటావో, ఏదంటావో ఆను మొత్తానికి అనేదైతే నేర్చుకో. మా సోమవారం అంటుండేవారు, కాకలకు వేస్తుంటే ఒకసారి మహానుభావుడు కూడా వస్తారు. వేసేది నేర్చుకో. కాకులకి వేస్తావు, పక్షులకి వేస్తావు, ఇంకో దాన్ని చేస్తావు, వేస్తూ ఉంటే ఒకప్పుడు నీ పుణ్యం బండి మహానుభావుడు వచ్చి మహానుభావుని యొక్క నోట్లో అందుకొరకు ఇస్తూ ఉంటే వస్తుంది అనేవారు. అందుకొరకు నీకున్న ఆదాయాన్ని అనుభవించాలంటే కూడా పుణ్యం అనేది కావాలా. అందుకొరకు పుణ్యం కొద్దీ పురుషులు అన్నారు. పురుషులు అంటే ఇక్కడ జీవులు, ఆడవాళ్ళు మగవాళ్ళు పురుషులు అనేది కాదు. పురుషులు అంటే పురుషేతి ఇది పురుష. ఈ నవద్వారపురంలో ఉంటాడు పురుషుడు. ఆ పురుషుడికి ఏం కావాలా? పుణ్యం కావాలి. పుణ్యం చేతనే ఆరోగ్యం, పుణ్యం చేతనే సౌష్ఠవం, పుణ్యం చేతనే పతి పత్ని సుధాదయ. అందుకొరకు మనకు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఆస్తి మనం అనుభవించాలన్నా పుణ్యంబు కావాలి. అందుకొరకు ఏది చెయ్యాలంటే మనకు బాధ కలగవచ్చు. అంటే ఇతర కర్మలు చేయాలన్నా, పూజలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా అది శ్రమతో కూడుకుంది. కానీ భగవన్నామం అంత తేలికైంది. నీకేమి చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, కానీ తరిగేది ఇంకా. ఇతర కర్మలు చేస్తూ ఉంటే నీ డబ్బు వగలంతా తరిగిపోతూ ఉంటుంది. కానీ నామం చేస్తామంటే నీ యొక్క శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అందుకొరకే మూలంబు అనపాయ పోషకంబు. నీకు ఏ మాత్రం కూడా అపాయం కలగకుండా ఉండేదానికి శక్తిని పోషిస్తుంది. అభిమతార్థంబుల జ్ఞానహరణకరము. ఇంకోటంటే అభిమతార్థంబు, నీవేదేది కావాలనుకుంటున్నావో యదిచ్ఛసి తస్య తత్తంది శాస్త్రం. నువ్వేదేది కావాలనుకొని నామం చేస్తూ ఉంటావు. నా దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, స్వామి నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఫలం ఉంది అంటే నేను అందరికి ఒకటే మంత్రం, ఏంటిది? హనుమాన్ చాలీసా. అది అందరికీ అందుబాటులో ఉంటుంది. 40 రోజులు చేయి, రోజుకు 40 సార్లు, 40 రోజులు చేయి, లేకపోతే 21 సార్లు చేయి, మొత్తానికి చేస్తే నీ యొక్క బాధలు పోతాయి. తుమరక్షక కాహు కూడా అన్నారు కదా, అందులో రక్షకుడు అయి ఉండగా ఇంకా భయపడడం ఎందుకు? అందుకొరకు నువ్వు చేయక చెడిపోతాయి తప్ప చేసిన వాడు ఎప్పుడు కూడా చేయని వానికి దుమ్ము, చేసిన వానికి తను చేతి. అందుకొరకే అభిమతార్థలాభంబు అజ్ఞానహరణకరము. అభిమానం అది అభిమానం కదా. అభిలతార్థం అంటే నువ్వేదేది కోరుకొని చేస్తూ ఉంటావో అది నీకు లభిస్తుంది భగవన్నామ యొక్క శక్తి చేత, భగవన్నామ అమృతం చేత. అందువల్ల మొత్తానికి అంతేకాదు అజ్ఞానహరణము, అజ్ఞానహరణకరణం చారమండ. నీ లోపల ఏ అజ్ఞానం అయితే ఉందో, శివాజీ యొక్క గురువు ఆయన 90 కోట్లు భగవన్నామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ సమర్థ రామదాసు 90 కోట్లు జపం చేసి మోక్షాన్ని పొందారన్నారు. అందుక జపతో నాస్తి పాతకం అన్నారు. జపం చేసినందుల పాతకము లేదు. జపాసిద్ధి 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 నా సంశయం అన్నారు. నువ్వు 108 చేస్తే సిద్ధి కాదు. నీకు అయినంత చెయ్యి. ఎంతవరకు నువ్వు రిటైర్మెంట్ అయ్యేంత వరకు నీకు సమయం దొరకకపోవచ్చు. రిటైర్మెంట్ అయిన తర్వాత నీకేం కర్మ పట్టింది? ఇంకా మన రాళ్ళ రోళ్ళ ఎంత పూసుకొని తిరిగి ఉన్నాడు ఎవరన్నా? చెప్పలేమండి. చేయండి బాగా. 60 సంవత్సరాల వరకు మీ ఇంట్లో పోషించుకోండి. భగవంతుడు మీకు పెన్షన్ ఇస్తూ ఉంటాడు. పెన్షన్ వాడుకుంటూ ఈ భగవన్నామం చేసుకోవచ్చు కదా. చెయ్యరు. ఎందుకంటే పాప బుద్ధి రానివ్వరు. జీవితం నుంచి అప్పటి వరకు ఏ కార్యాలు చేశాడో ఆ పాపం ఉంది. భగవంతుని నామందు మనస్సును పోనివ్వదు. అసలు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు నీకు రిటైర్మెంట్ ఇస్తున్నారంటే, అయ్యా ఇంత దాదాపు 30-40 సంవత్సరాలు నువ్వు సేవ చేసి అలసిపోయావు. ఇంకా నీవు నీ యొక్క మార్గం అంటే మరణ మార్గాన్ని సుగమం చేసుకునే దాని కొరకు భగవన్నామ సంకీర్తనం చేయమని వాళ్ళు డబ్బులు కూడా పెన్షన్గా ఇస్తూ ఉంటే, ఇంకొక ఉద్యోగం పెట్టుకోవడమో, నా మనవరాలుకో మనవనికో వాళ్ళ మనవరాలు వాళ్ళ కొడుకు కోడలు చూసుకోరా, కూతురు వాళ్ళు చూసుకోరా?
నువ్వే చూడాలా ఏంటి? ఏం టీక తీసుకున్నావంటే ఎవడెవడు వస్తావంటే వాళ్ళు నేను చూసుకుంటాను పోషిస్తా అని. నీ యొక్క సంతానాన్ని నువ్వు చూసుకున్నావు, వాళ్ళ సంతానం వాళ్ళు చూసుకుంటావు. ఇంకా వాళ్ళ పైన వేసుకొని నీ యొక్క మోక్షమార్గానికి సంబంధించి నువ్వు వెతకకుండా ఎట్లా ఉంటా? వెతుకు. అందువరకు అజ్ఞానహరణం ఎట్లా అవుతుంది అంటే భగవన్నామం చేసినందువల్ల అజ్ఞానహరం అవుతుంది అని మన రాళ్ళు మన రోడ్లు ఇవన్నీ కూడా నీ అజ్ఞానం హరించడం, ఇంకా అజ్ఞానాన్ని పెంచుతూ ఉంటాయి. వాళ్ళపైన మమకారం చేత ఏదైతే ఉందో ఇంకా అజ్ఞానం పెరుగుతుందే కానీ తరగదు. అందుకొరకు నీవు భగవంతుని ఎంతకెంతకు ప్రపంచానికి దగ్గర అవుతూ ఉంటావో అంతకంతకు భగవంతుడికి దూరము అవుతూ ఉంటావు. దీనిలో సందేహం ఏమాత్రం కూడా లేదు. విచారించి ఒకసారి ఏకాంతంలో కూర్చొని నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలో ఏం చేస్తున్నావు విచారించు. అప్పుడు నీకే బోధపడుతుంది. నువ్వు ఎంత దిగజారిపోతున్నావో నీకు తెలిసిపోతుంది. చేసేవాళ్ళు ఎంత పైకి పోతున్నారో నీకు తెలిసిపోతుంది. చేసిన వాళ్ళకు సొమ్ము, చేయని వాళ్ళకు దుమ్ము అన్నారు శాస్త్రం. అంతా కూడా నువ్వు చేయి, భగవన్నామని చేయి. ఆఖరి కాలు చేతులు నీకు వాక్కు కూడా పనిచేయకపోతుంది. మనసు అజామ్యుడు అదే కదా చేశాడు. చేయనుకుండా మనం చెడిపోతూ ఉంటాం. గురువులు చెప్పింది నమ్మము, శాస్త్రం చెప్పింది నమ్మము, టీవీలో ఏదో చెప్తే దాన్ని మాత్రం నమ్ముతూ ఉంటాం. ఆ ప్రకారం పోతూ ఉంటాం, బోర్లు పడుతూ ఉంటాం. బోర్లు పడితే ముక్కుకు పండ్లకు దెబ్బలు తగిలేసి, కళ్ళకు దెబ్బలు తగిలేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి. ఇదే మన పని. అందుకొరకు ప్రశాంతంగా కూర్చొని నీకు ఇంట్లో వాళ్ళు ఏదైనా పెడతా ఉంటే తినే హాయిగా రామకృష్ణ అనుకో. ఈ బాధలన్నీ పోతుంది. అందుకొరకే అజ్ఞానహరణము ఆగమాంతోపలబ్ధంబు అమృత సేవ. ఇంకా చెప్పాలంటే ఆగమం అంటే మనం ఒకసారి చెప్పుకొని నిగమ ఆగమము రెండు పదాలు ఒకే వేరే కలిసి వస్తే నిగమం అంటే వేదము, ఆగమం అంటే తంత్రము. ఆగమ శబ్దం ఒకేసారి వస్తే అది ఆగమం, అది వేదం అనుకోవాలి. కానీ ఇది ఆగమాంతం అంటే వేదం యొక్క అంతమేంటి ఉపనిషత్తులు, దాన్ని వేదాంతం అంటారు. ఆగమాంతం అంటే వేదాంతం. వేదాంతం చేత ఉపలబ్ధం పోయేది ఏంటిది? వేదై అంత్యయో నిర్ణీత స బ్రహ్మపదవాచ్య అన్నారు. వేదము చెప్పి చిట్ట చివరిలో దేన్నైతే నిర్ణయం చేసిందో అది వేదాంతము అన్నారు. దాన్ని ప్రతిపాదన చేసేది కాబట్టి ఉపనిషత్తులను కూడా ఉపలక్షణం చేత వేదాంతం అన్నారు. అందుకొరకు వేదై అనేకై అహమేవ వేద్యో వేదాంతర్వేద విదేవచాహం కైవల్యోపనిషత్తు. సమస్త వేదాన్నంతా కూడా భగవంతుని యొక్క శ్వాస నుంచి వచ్చిన అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆగమాంతోపలబ్ధములు అమృత సేవము అని. ఆగమాంతోపలబ్ధం అంటే వేదాంతాల యొక్క ఉపనిషత్తుల ద్వారా చెప్పబడే తత్వం ద్వారా ఏంటిది? అమృత స్వరూపమైన ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వము అమృత సేవనము. అమృతాన్ని ఆర్త సేవనం అంటే ఆ అమృతాన్ని సేవింపజేసేది. తర్వాత ఆర్త శుభములు, హరినామ కీర్తనములు. ఆర్తులై ఉన్నారు. గజేంద్రుడు ఆర్తులై ఉన్నాడు, ద్రౌపదీదేవి ఆర్తులై ఉన్నాడు. మనకు కూడా ఆర్తి వస్తుంది. ఆయా బాధల వల్ల, కర్మల వల్ల ఆర్తితో ఉన్న వాళ్ళందరూ కూడా హరినామం ఏదైతే ఉందో ఆర్తిని పోగొట్టేది. అందుకొరకు అమృత సేవనంబు నిర్వాణ సుఖదం, సుఖాన్ని ఇచ్చేది, అనంతమైన సుఖాన్ని ఇచ్చేది ఏంటిది? భగవన్నామము. ఏమా రామజోగి మందు కోనారే జనులార మీరు రామజోగి మందు అని పాటలు పాడుతూనే ఉంటాం. కానీ రామనామాన్ని అనేదానికి మాత్రం, వినేదానికి మాత్రం ఉండదు. మాకెక్కడ సమయం అండి, ఎన్ని పనులు ఉంటాయి, నీ బొంద. రిటైర్ అయిన తర్వాత కూడా పనులేరా నీకు? పోనీ వయసులో ఉన్న వాళ్ళంటే ఆయా ఉద్యోగాలు పరిగెత్తుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. లేదు, అప్పటికైనా వాళ్ళు చిన్నపిల్లలు ఎట్లాగైతే టైం టేబుల్ పెట్టుకొని ఒక్కొక్క టైం ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటారు. అట్లాగే నువ్వు టైం టేబుల్ నిర్ణయం చేసుకో. ఈ సమయం వరకు స్నానం, దాని తర్వాత ధ్యానం, దాని తర్వాత ఆఫీస్ సేవ వగైరా పెట్టుకో. ఎవరొద్దన్నాడు? రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా టీవీలు చూసేది, 8 గంటల దాకా పడుకునేది, గబగబా ముఖం మీద నీళ్ళు చదువుకునేది, ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఇస్తే తినేది, పరిగెత్తేది. అంతవరకేనా జీవితం? అంటే మనుష్య జీవితం ఏదైతే ఉందో చాలా విలువైంది అని తెలుసుకున్నప్పుడే మనము ఒక పద్ధతిలో నడవగలుగుతాం. అందుకొరకు ఇది నియమబద్ధమైన జీవితం గడపాలని సంకల్పించిన నాటి నుంచే మానవ జన్మ ప్రారంభం అన్న పెద్దవాళ్ళు అన్నారు. ఒక నియమంగా నేను జీవించాలి, నియమబద్ధంగా జీవించాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పటి నుంచే నీ వాస్తవిక మానవ జన్మ
అవుతుంది. అందుకొరకు ఆర్తశుభములు హరినామ కీర్తనలు ఆర్తుడై ఉన్న వాళ్ళకు శుభాన్ని కలిగజేసేది గజేంద్రుని కలిగజేసింది, ద్రౌపదీదేవి కలిగజేసి ఇంకెందరో మహానుభావులు ఆర్తులై చేసినందువల్ల ఆర్తిని పోగొట్టేది భగవనామ కీర్తనలు అని ఈ విధంగా విష్ణు దూతలు యమదూతలు చెప్తున్నారు. చెప్పి ఏం చెప్తా ఉంటారు మరి తర్వాత విందాం. హరి ఓం తత్సత్.